దొరికిందని కొంతమంది జిరాక్స్ కాపీ కొట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది, నేను విమర్శించట్లేదు, సందర్భం మీకు అర్థం కావడానికి చెబుతున్నా. జిరాక్స్ కాపీ కొట్టేవాడు. హోసన్న మినిస్ట్రీస్లో జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఆయన ఇంచుమించు ఒక గంట పైన, గంట అయినా సరే 2 గంటలైనా వర్షిప్ చేయడానికి ఆయన కృప పొందినటువంటి వ్యక్తి. ఈ పాటలోంచి ఇంకో పాటలోకి, ఆ పాటలోంచి ఇంకో పాటలోకి అట్టట్టాడు తిరిగి వచ్చాడు. కానీ బలమైన అభిషేకం ఉంటుంది అక్కడ. అది అతనికి ఇవ్వబడిన తలాంచు. అలాగ నేను ప్రయోగం చేస్తానంటే నువ్వు ఫెయిల్ అవుతావు, సంఘం డిస్టర్బెన్స్ అయితే, చివరికి పరిశుద్ధాత్మ ఆడుండడం, దురాత్మలన్నీ బట్టి ఎవడు దారి వాడు అవుతాడు. మొత్తం చల్లారిన పరిస్థితి, నిద్రాత్మ వచ్చేస్తుంది. నిద్రాత్మ వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో పోయిన గురువారం ఓ సంఘానికి పోయా, పుట్టినరోజు కూటం అంటే. ఆడ పోట వాలేసి ఇక నిద్రాత్మ ఇక నా మీదకి వస్తూ ఉంది, కనపడుతుంది అని ఆ ఆనవాలు. ఆహా, ఇక్కడ నిద్రాత్మ పనిచేస్తుంది అంటే సంఘము చల్లారిపోయిన పరిస్థితిలో ఉంది. వర్షిప్ కూడా అట్నే 4-5 పాటలు అటు తిప్పు. అది ఎవరికో ప్రభు ఇస్తాడు కృప. అలాగ నేను చేస్తానంటే కుదరదు. నీకు ఇవ్వబడిన తలాంచుని నీకు ప్రభు ఇచ్చిన రీతికి ఆరాధన జరిగించు. అసలు ఎవరు ఉండని అవసరం లేదు. పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం పొందుతాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ అనుకుంటారు, అరే అక్కడ ఎవరు లేరు కదా, 2-3 కూడా ఉండరు. అంత బలమైన అభిషేకం ఆ ఆరాధనలో మేము ఇంట్లో ఉండి ఏకీపిస్తూ ఉంటే బలమైన దేవుని సన్నిధి ప్రభావం మేము ఇక్కడ అనుభవిస్తున్నాం. ఆ అభిషేకం మేము అనుభవిస్తున్నాం. పరిశుద్ధాత్మలో అగ్నిలో ఆ బాప్తిసం మీద మేము పొందుతున్నాం పాస్టర్ గారు అని చెప్పని సాక్ష్యం ఇస్తారు. మోషే మీద ఉన్న అభిషేకం 70 మంది పెద్దల మీదకి వచ్చిందంట. వాళ్ళలో 2 ఇళ్లలోనే ఉన్నారు. యెహోషువ అంటాడు, అయ్యా ఏలినవాడా, 2 ఇళ్లలోనే ఉన్నారు నీ ఆజ్ఞను మీరి. వాళ్ళని ఏం చేయమంటావు, లేపేయమంటావు అంటాడు. అంటే ఖచ్చితంగా నరికేయమంటావు అంటే వద్దు వద్దు వద్దు, నా నిమిత్తం నీకు అంత కోపం ఎందుకు, ఆగాగు. వాళ్ళ మీదకు దేవుడు అభిషేకాన్ని పంపించాడుగా, ఆనందించని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనందించని అన్నాడు. అది అసలు ఎవరు లేకపోయినా ప్రభు చిత్తంలో ఆరాధన జరిగిస్తే అభిషేకం అనేది వస్తుంది. నువ్వు అట్టగానే అలా ఫలానా దైవజనుడు చేశాడండి, నేను కూడా అలానే చేయాలనుకుంటే నువ్వు ఆడ చెల్లుబాటు కావు, ఎక్కడ సక్సెస్ కావు. నీ కాడం కంటే అది ఒక్కిద్దరున్న కాడికే పోయి దేవుని సన్నిధి అనుభవిస్తే చాలా ప్రాణాత్మ శరీరాల సంతృప్తి కలుగుతుందయ్యా, ఎంత కమ్మగుందో ఆరాధన అని చెప్పని అనుకుంటారు. వర్తమానం కూడా చాలా అద్భుతంగా ఉందయ్యా అని చెప్పుకుంటారు. చివరికి నీ ముఖాన్ని మాట్లాడతారు సిగ్గుపోయి. ఏంది దేవుని పాదాలు పట్టుకుని బోర్ని ఏడుస్తానే ఉంటావు, కానీ ఆ పద్ధతి మార్చుకో. మళ్ళీ బోర్న ఏడుస్తూ ఉంటావు కానీ ఆ పద్ధతి మార్చుకో. మళ్ళీ ఆ పద్ధతి మార్చుకో. ఆ పద్ధతి మార్చుకున్నంతసేపు దేవుడు మౌనంగానే ఉంటాడు. ఆ పద్ధతి ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు ఆయన బలమైన అభిషేకాన్ని నీపైకి, నువ్వు నడిపిస్తున్న సంఘం పైకి ధారాళంగా కుమ్మరింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకో సంఘాన్ని కూడా చూసా. ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉంటా, దేవుడు చెప్పిన మాట చొప్పున. ఆ సంఘంలో 2 వారాల నుంచి నేను ఎదుర్కొన్న అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. దైవ చిత్తానికి వ్యతిరేకం ఏదో అక్కడ నడుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. నేను ఏడుస్తూ ఉన్నా, ఏంది ప్రభు, తెలియకుండా దుఃఖం వస్తుంది. ఏంది ప్రభు అంటే, పరిశుద్ధాత్మ దేవుడిని నేను దుఃఖపడుతున్నాను. అంటే నాకు నచ్చని రీతికి ఇక్కడ సేవ పరిచయం కొనసాగుతుంది, నాకు నచ్చని రీతికి ఇక్కడ నడుస్తుంది పద్ధతులు అని చెప్పని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సరే నీ ఇష్టమయ్యా, ఎవరు ఎక్కడెక్కడ ఎవరు ఎలాంటి పనులు చేస్తూ ఉంటే ఆ కారణాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో ఆ వ్యక్తులు నీకు నచ్చిన రీతిలో మరి 4 దట్టిచ్చైనా సరి చేసుకొని తెచ్చుకో. నేను చెబితే వాళ్ళు వినరు, కానీ నాకు చెప్పావు, నేను ప్రార్థన అయితే చేస్తా. ఆ సంగతి సమస్య తెలిసింది కాబట్టి అవతల వ్యక్తి చెయ్యమన్నా చేయొద్దన్నా కానీ నా వంచుగా నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తా. చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేయ, మాకు నువ్వు చేసిన నేను వినను అన్నాడా,
సైలెంట్గా పక్కన కూర్చుంటే ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటా, ఇంకొక వ్యక్తుల కోసం ఇంకేదో విషయం కోసం ప్రార్థన చేయడానికి పూనుకుంటా. ఇంకెందుకంటే ఆయన వద్దండగా, నేను ఎన్నండగా, ఎన్నప్పుడు నేను ఎందుకు బతిలాడినా ఉపయోగం ఉండదు. మోసేలాగా అడ్డం తిరిగి ప్రభు వాళ్ళని చంపేచ్చే జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి అని నేను అనొచ్చు. అన్నంత మాత్రాన మోసే ఆ క్షణంలో అడ్డుపడ్డంత మాత్రాన ఆగిందా? 40 సంవత్సరాలు మొత్తాన్ని చంపుతానన్నాడు, అట్నే చంపాడు ప్రభు. ఇప్పుడైతే ఆగుద్ది కానీ ఉగ్రత, 40 సంవత్సరాల మొత్తాన్ని చంపేస్తానన్నాడు, అలానే చంపాడు ప్రభు. మోసే ప్రార్థన విన్నాడా? వినలా. ఆ క్షణంలో ఆగింది ఆ ఉగ్రత. తర్వాత ఆయన అనేక రకాలుగా పరీక్షించాడు. ఆ పరీక్షలో వీళ్ళంతా సణిగేవారం, తిరుగుబాటు చేసేవారం, మొత్తం బట్ట బయలైంది. ఒక్కొక్కడిని దొరికినాడు దంచి పడేశాడు దేవుడు. అమ్మో, సొంత బిడ్డలను అలాగ శిక్షిస్తాడంటే, నువ్వు కొడతల సావు కొడతల తప్పు చేస్తే బెయ్యమని పోతుంటే ఎగిరి చంచంటివి, రోకల బండ్లు ఇరుగుతున్నా, పప్పు గుచ్చులు ఇరుగుతున్నా, చీపురి కట్టలు ఇరుగుతున్నా. మరి ఒకడైతే రాడ్లు తీసుకొని, పైపులు ఏమైనా దొరికితే అవి తీసుకొని వచ్చి కొడతానికి. మరి నీ కడుపును పుట్టిన బిడ్డేగా, ఎందుకని మరి? దేవుడైతే నిన్ను శిక్షించకూడదు, కానీ నీ కడుపును పుట్టిన బిడ్డను మాత్రం నువ్వు శిక్షించవచ్చు. ఇక్కడ నీకు ఒక న్యాయం, దేవునికి ఒక న్యాయమా? ఇక్కడ నీ కడుపును పుట్టిన బిడ్డను ఎలా అయితే తప్పు చేస్తే శిక్షిస్తున్నావో, దానికి సాదృశ్యం ఒరిజినల్గా ప్రభు కూడా నువ్వు దారి తప్పితే నిన్ను కూడా శిక్షిస్తాడు. తప్పు చేస్తున్నావు ఎలా అయితే గద్దిస్తున్నావో నోటి మాట ద్వారా, ఉపదేశంలో నుంచి కూడా ప్రభు నిన్ను గద్దించి సరిచేసి సరైన మార్గంలో నడవమని ఆ మార్గాన్ని చూపిస్తాడు. నడుస్తావా లేదన్నది నీ స్వచిత్తంలో ఉంది. నడుస్తావా లేదనేది నీ స్వచిత్తాన్ని మీద ఆధారపడి ఉంది. ఆయనైతే సరైన మార్గాన్ని చూపిస్తాడు. గతంలో కూడా చెప్పాను, ఓ ఇజ్రాయేలు వినుము, జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, కీడు లేదంటే ఆశీర్వాదాన్ని నీ ఎదుట పెట్టా. ఏది కోరుకొని నడుస్తావో అది నువ్వు అనుభవిస్తావు. మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి.